ఆయన ఏం చేసినాడు, కరెక్ట్గా ఒక 1 మంత్ తర్వాత అతను ఫారిన్ మినిస్టర్తో మాట్లాడినాడు. అతను మళ్ళీ అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎం కూడా కాదు, అప్పుడు పాదయాత్రలో ఉన్నాడు, అప్పుడే గెలిచింది ఆయన. ఆ మూమెంట్లో మాట ఇచ్చిన దానివల్ల అంతే, సూసైడ్ చేసుకోవాలి లేదా ఏదో ప్లాన్ చేసి జైల్లో నుంచి బయటపడాలి. జైల్లో నుంచి బయటపడినా నువ్వు కోయిట్లోనే ఉండాలి, ఫ్లైట్లో రాలేవు. ఓకే, నేను ఫ్లైట్ మాత్రమే అక్కడ వచ్చి పోయేది కాబట్టి నేను బై రోడ్ ఏమీ లేదు, కారులో పోలేం, బస్సుల్లో పోలేం, స్టీమర్లో పోలేం, ఫ్లైట్ ఒక్కటే మార్గం కాబట్టి ఏ నుంచి బయటపడినా కూడా మనం ఫ్లైట్లో ఎట్లా మేనేజ్ చేయాలా, పాస్పోర్ట్ లేదు ఏమీ లేదు, ఎట్లా మేనేజ్ చేయాలా అని ఆలోచనలో పడి నేను ఎట్లా మాట్లాడాలి పెద్ద ఆయనతో, ఎవరిని కలవాలా, పెద్ద ఆయన్ని కలవాలంటే ఎవరిని కలవాలా, మొత్తం నేను మా నాన్నగారి దగ్గరికి పంపించిన. ప్లాన్గా జరిగింది. ఆయన మాట ఇచ్చిన కరెక్ట్గా 1 నెల 1.5 నెలల తర్వాత నన్ను పోలీసు వాళ్ళు చెప్పినారు, ఈరోజు సాయంత్రం నువ్వు బయలుదేరుతున్నావు అని చెప్పినారు. ఏం జరిగిందో తెలియదు. బేడీలు వేసుకున్నారు, తీసుకొచ్చినారు, ఫ్లైట్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయినారు సార్. బేడీలు వేసుకుని అక్కడి నుంచి తీసుకొని వచ్చి డైరెక్ట్ రన్వే మీదకి తీసుకొని వచ్చి ఫ్లైట్లో కూర్చోబెట్టి నా చేతికి పాస్పోర్టు టికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు సార్. అదంటారు కదా మనం ఇమిగ్రేషన్ కొడతారు కదా, స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు సార్. ఓకే, షాక్ అయిపోయినా. చెన్నైలో దిగినా వచ్చేసిన ఇంటికి, అంతే. అంటే ఇన్ని ఇయర్స్ ఉన్నారు కదా, అంటే ఇది మీరు వచ్చే ముందు కరోనాకి ముందా లేకుంటే లేదు, నేను చెప్పే 2000 సార్, 2000లో ఇది.